అది మహా విషాదం. మహా కుంభమేళా మిగిల్చిన తొక్కిసలాట విషాదం. మౌని అమావాస్య మిగిల్చిన దారుణమైన విషాదం. ఈ అమావాస్య నాడు త్రివేణి సంగమ జలాలు అమృత తుల్యంగా ఉంటాయని భావించి వాటిలో స్నానం చేయడానికి భక్తులు పోటీ పడగా వాటిలో జలకమాడకుండానే అవి వారి పాలిట విషంగా మారిన దుస్థితి. 1, 2 కాదు, 10ల సంఖ్యలో భక్తజనులు మరణించడంతో మనమంతా ఒక్కసారి మౌనం దాల్చాల్సిన దారుణ మరణకాండ. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మహా కుంభమేళాలో మహా విషాదం నమోదైంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తగా నేటి తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది వరకు గాయపడ్డారు. आप सभी स्नानार्थियों को मौनी अमावस्या पर्व की बहुत बहुत शुभकामनाएं। आप सभी को ये बताना है कि मौनी अमावस्या के स्नान का मुहूर्त 7:37 से शुरू हो रहा है। మౌని అమావాస్య రోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలో జలాలు అమృతంతో సమానంగా ఉంటాయన్నది భక్తుల విశ్వాసం. ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందన్న నమ్మకం. దీంతో పాటు 1000 అశ్వమేధ యాగాలు చేయడంతో సమానం. దీంతోనే నేడు కుంభమేళాకు భక్తులు పోటెత్తినట్టుగా అంచనా వేస్తున్నారు యూపీ అధికారులు. త్రివేణి సంగమం ప్రధాన ఘాట్ దగ్గర పుణ్య స్నానాలు చేయడానికి పోటీ పడక ఈ క్రమంలోనే కొందరు బారికేడ్లను దాటే యత్నం చేశారని, ఆ ఒత్తిడి తట్టుకోలేక అవి విరిగిపోయాయని, దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు పోలీసులు. एक और आगे ये ले పరిస్థితి చేయి దాటిపోవడంతో జనం ఆందోళన చెందారని, దీంతో వెంట తెచ్చుకున్న బ్యాగులు లగేజీలతో పరిగెత్తలేక కింద పడిపోయారని అంటున్నారు అధికారులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితి అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే రద్దీ ఎక్కువ కావడంతో ఒక దశలో అంబులెన్స్కు కూడా దారి లేని పరిస్థితి తలెత్తింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్స్లకు దారి చూపించాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికే 10 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేయగా ఇంకా కోట్లాది మంది అమృత స్నానాల కోసం వేచి చూస్తున్నారు. सीन हो गया भाई, वो सीन हो गया भाई, यहाँ बेकार है यार, रुकना भाई, हाल चलना भाई।